హాయ్ నమస్తే. యూట్యూబ్ ఛానళ్లతో ప్రభుత్వాలనే గడగడలాడించవచ్చా అంటే అవుననే సమాధానం వస్తుంది. మనీ పాలిటిక్స్ను కాదని చట్టసభల్లోకి అడుగు పెట్టొచ్చంటే కూడా అవుననే సమాధానం వస్తుంది. ఒక్కరిని చూస్తే ఆయనే తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. లక్ష్య సవాళ్ళను ఎదుర్కొని ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న మన V5 న్యూస్ స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్కారం. ఎలా ఉన్నారన్న? గుడ్, బాగున్నాను. ఎమ్మెల్సీ అయినారు, ఇక మీ కోరిక నెరవేరినట్టేనా? అంటే కేవలం ఎమ్మెల్సీ కావడం కోసం నేను ఎన్నికల్లో పోటీ చేసిన, లేకపోతే ఈ పదవి కావాలంటే నాకు చాలా రోజుల క్రితం వచ్చేది. అంటే కేవలం ఈ పదవితోనే ఉండాలి, ఈ పదవితోనే అవుతుంది అనుకుంటే చాలా రోజుల క్రితం వచ్చేది. కానీ ఎమ్మెల్సీ కావడం అనేది ఒక స్టెప్ మాత్రమే. అంటే మేము అనుకున్నటువంటి లక్ష్యాల వైపు పోవడానికి మీ నెక్స్ట్ టార్గెట్ ఏంది? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి మరింత అందుబాటులోకి పోవాలి, ప్రజలకి మ్యాక్సిమం సమస్యలు లేకుండా చేయాలి, ప్రజలకు జవాబుదారీతనం పెంచాలి, రాజకీయాల్లో సమూలంగా మార్పులు రావాలి. ఆ మార్పులు తేవాలంటే రావాలంటే మీకు మరింత శక్తి అవసరం. ఎలాంటి పవర్ కోరుకుంటున్నారు మీరు? అంటే పవర్ వాస్తవానికి కూడా పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్గా ఈ దేశంలో ఫైనల్. అది ఆ పవర్ ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేను ఎమ్మెల్సీగా ఉన్నది 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో నా ఎమ్మెల్సీ పరిధి ఉంటుంది. కాబట్టి సో కొద్దిగా ఓ రకంగా చెప్పాలంటే 33% తెలంగాణకు నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఓకే. సో ఈ మ్యాక్సిమం ఈ పదవి ఉన్నంతకాలం, ఈ పదవిలో ఉన్నంతకాలం ఈ పదవికి ఓవైపు న్యాయం చేస్తూనే మరోవైపు ప్రజలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్స్ బాగా చేయడం కోసం, కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకి మంచి విద్య, మంచి వైద్యం అందించడం కోసం, అలాగే రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం. అన్న, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొంత సంతృప్తి ఉన్నది, కొంత అసంతృప్తి. కొంత అసంతృప్తి ఏంటంటే అందరికి కనిపిస్తుంది మీరు గెలవాల్సినంత మెజార్టీతో గెలవలేదు. అంటే మరి మీరే చెప్పాలి ఏం జరిగింది అనేది. కరెక్ట్గా అది అందరికీ తెలిసిన విషయమే. మీ గెలుపును అడ్డుకునే ప్రయత్నం రెడ్లు చేశారనేది అందరూ చెప్పే మాట. దీనికి మీ సమాధానం ఏంటి? లేదు, అట్లని కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే చాలామంది నా కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సపోజ్ వరంగల్లో నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పద్మావతి రెడ్డి గారు కానీ, ఇట్లా చాలామంది నా కోసం సీరియస్గా, జానారెడ్డి గారు కానీ చాలా సీరియస్గా వర్క్ చేసినటువంటి. ఇప్పుడు మీరు చెప్పిన ఇంతమంది రెడ్లు పనిచేసిరారంటే ఈ మెజార్టీ సరిపోదు కదా. అంటే ఇది ఎంతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలి కదా మీరు. ఇది పట్టభద్రుల ఓటు. ఇందులో మనం ఎన్ని చెప్పినా కూడా నిన్ను ఓడగొడతా, నిన్ను ఏదో చేస్తా అనేటువంటి సవాళ్ళు ఉంటాయి చూడ, అవి ఇక్కడ పనికిరావు. ఎందుకు చెప్తామనంటే ఇది మేధావి వర్గం ఎన్నిక. మేధావిని 500 రూపాయలతోటో లేకపోతే ఇంకొక మాయమాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటారో వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం చాలా తక్కువ. అటువంటి వాళ్ళ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. వాస్తవానికి మీరన్నట్టుగా సో గెలవాల్సినంత అంటే నేను ఇప్పుడు పార్టీగా పోయాను కాబట్టి, ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి సహజంగానే ఈ పార్టీకి వ్యతిరేక పార్టీలు ఉంటాయి. అవి కూడా పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా పార్టీ పైన ప్రభావం చూపిస్తాయి. సో వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ఒక మంచి ఇమేజ్ లేకపోతే ఇవన్నీ కూడా మాకు కొంతవరకు కలిసి వచ్చింది. ఇప్పుడు మీరు పార్టీ పరంగా చేసారు కనుకనే వ్యక్తిగతంగా మీకు మంచి ఇమేజ్ ఉంది. అలాగే పార్టీ పరంగా కూడా బ్రహ్మాండంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కలయికతోని మీరు మహాప్రభంజనంలో గెలవాలి. లేదు, ఎందుకంటే అప్పటికి నేను పోటీ చేసే నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం పూర్తి అయిపోయింది. అప్పటికి నేను పోటీ చేసేటువంటి టైంకి అంతకంటే ముందే ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికలు, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వీటన్నిటికీ అసెంబ్లీ ఎన్నికల మధ్య 6 నెలల గ్యాప్ ఉండే. అప్పటికే
కొంత రైతులను ఇతర పక్షాలు ఇతర పార్టీలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినాయి, నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినాయి. ఇట్లా కొంత ఇంపాక్ట్ పడ్డది. కాకపోతే ఏంటంటే వాస్తవానికి అక్కడ పట్టభద్రులు నాకు అవకాశం ఇచ్చినారు, కానీ నా ప్లేస్లో వేరే అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అక్కడ. అంటే అక్కడ ఎందుకంటే నేను చేసినటువంటి హార్డ్ వర్క్, నేను చేసినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో అది, అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదనే మాట చెప్పట్లేదు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కష్టతరంగా ఉండే. సో నేను అంతకంటే ముందు పోటీ చేయడం, ఆ తర్వాత నా పట్ల ప్రజల్లో సానుభూతి ఉండడం, నా జైలు జీవితాలు కావచ్చు, నా పైన జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చినాయి. అవన్నీ కూడా మంచిగా చేసినాయి. ఆ సానుభూతి బీసీ కాన్సెప్టే మిమ్మల్ని గట్టెక్కించింది అనేది కూడా అభిప్రాయం, ప్రజల అనుకోవచ్చు. అలాగే మీ గెలుపు ఏం లేదు, 100% ఒప్పుకొని తీరుతా. బీసీ ప్రజలు నా వెనకాల ఉన్నారు, నా వెనకాల వచ్చారు 100%. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు నా పక్షాన మెజార్టీకి వచ్చారు. ఓసీలో కూడా కొంతవరకు వచ్చింది. అంటే మీ గెలుపుని ఇప్పటికి కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు గోళీలు వేసుకోవాలి, నేనేం చేస్తా దానికి. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేరంటే సహజంగానే కేసీఆర్కు కేటీఆర్కి అయితే జీర్ణం ఉండదు. ఎందుకు చెప్తా ఉన్నంటే తీన్మార్ మల్లన్న గెలవద్దని కేటీ రామారావు చేయని కుయుక్తి లేదు, పన్నని పన్నాగం లేదు. ఒకానొక దశలో 20-30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి తీన్మార్ మల్లన్న దుర్మార్గుడు, మంచోడు కాదని రకరకాల ప్రయత్నాలు చేయించాడు. 800 మంది స్టాఫ్ను పెట్టి నాకున్నటువంటి ఒక పేరును చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత పోటీ చేసినటువంటి వాళ్ళ అభ్యర్థికి 50 కోట్ల వరకు, అంటే వైట్ మనీ 30 కోట్లు పంచారు. తర్వాత ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా 50 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు వైపు హరీష్ రావు, ఇంకో వైపు కేటీ రామారావు పోటీ చేస్తున్నాడు అనేటువంటి రీతిలో మొత్తం విస్తృతంగా తిరగడము, ప్రయత్నాలు ఇవన్నీ చేసినప్పటికి కూడా, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న గెలవగలిగిండు. అంటే తీన్మార్ మల్లన్న, నేను ఒక మాట అయితే చెప్తా, నేను గెలవగలిగినంటే అది ప్రజల ఆశీర్వాదం, పట్టభద్రుల ఆశీర్వాదమే. వాళ్ళు డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఇంకో మాయమాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రం జీర్ణం అయితే కాదు. ఇప్పటికి కూడా కేటీ రామారావుకు, కేసీఆర్కు జీర్ణం కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, 3 నెలలకే 4 నెలలకే వచ్చింది, ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది అనేటువంటి సమయంలో ఓవైపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి సమయంలో కేవలం 8 స్థానాలే రావడం. సో కొంత ఆ నైరాశ్యంలోకి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చింది. కానీ అదే పట్టభద్రులు మేధావుల దగ్గరకు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు మేధావులు గెలిపించారంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్లమెంట్లో మిస్ అయింది, మేము పట్టభద్రుల్లో చూపించగలిగినాం. సో తద్వారా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము ఛాన్స్ ఇవ్వలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు పోవడానికి ఈ ఫలితాలన్నీ ఒక రకమైనటువంటి కారణాలే. ఓకే, ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ మీ గెలుపుని జీర్ణించుకోలేదు, అది 100% ట్రూ. బట్ మీ పార్టీ వల్ల కూడా ఈవెన్ నల్లగొండలో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం, వెనకాల రెడ్ల ఆధిపత్యం ఉందనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఒకటి, వాళ్ళు రాజకీయంగా కొద్దిగా ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళేం బీసీలు రాజకీయ, నీకు దమ్ముంటే పోయి రాజకీయం చేయాలి. వాళ్ళు పెత్తనము, వాళ్ళ రాజకీయము, వాళ్ళ ఆధిపత్యము నువ్వు చేయక కదా అదంతా. నువ్వు దిగు కదా. నువ్వు దిగినప్పుడు వాళ్ళని అనడం ఎందుకు? నువ్వు చేయి, తప్పేముంది? వద్దంటారు ఎవరన్నా? అంటే వాళ్ళలో యూనిటీ ఉంది. వాళ్ళు ఒక విషయం, యూనిటీ అనేది వాస్తవానికి కూడా వాళ్ళలో కంటే ఇప్పుడు బీసీలో ఎక్కువ యూనిటీ ఉంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఉంది, 100% ఉంది, నో డౌట్ ఉంది. కనుకనే మీ గెలుపు సుసాధ్యమైంది. అదే అయితే బలమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం బీసీల్లోంచి బలమైన నాయకులు బయటికి రావాల్సిందే. వాళ్ళు రాక ఎంతసేపు వాళ్ళని చూపించి మొత్తం వాళ్ళే చేస్తారు అంటే నువ్వు రా, ఫస్ట్ నువ్వు వచ్చి దిగు, నీ ఓట్లు నువ్వు వేయించుకునే ప్రయత్నం చేయి, అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుంది. నువ్వు దిగడానికే ఇబ్బంది పడుతుంది. కాబట్టి నువ్వు ఎంట్రన్స్ చాలా గంభీరంగా ఉంటుంది.
నీకు పొలిటికల్ ఎంట్రీ దొరికేటువంటి సమయంలో నిన్ను 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. నిన్ను ఆ ఆశ ఆ లక్ష్యం వైపు వస్తున్నావు అని తెలిస్తేనే ఒక 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. అది తట్టుకొని వచ్చినావు అనుకో నిన్నెవడేం చేయలేడుగా. సో కాబట్టి నల్గొండలో ఇంత గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా కేవలం ఒకటే బీసీ ఎమ్మెల్యే ఉండడం, మిగతా స్థానాలన్నీ ఒకే సామాజిక వర్గానికి పోవడం, ఒక 4 స్థానాలు రిజర్వ్లో ఉండడం, ఇవి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చానంటారా? ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తే బాగుంటుంది. బీర్లాయిలే గారికి ఆయన కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీని ఆలేరులో కాపాడినటువంటి వ్యక్తి, బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఇస్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు క్యాబినెట్ ఈ 6 బీసీలవే, అవి ఇంకా ఎవరిది లేదు, 6 బీసీలవే. మరి బీసీలకు ఎన్ని ఇస్తుంది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం. అంటే రెడ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చివరి వరకు అనేది మళ్ళీ ఒక టాక్ వింటే వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు అనేటివి ప్రతి ఒక్కరు డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్డుకొని వాళ్ళు కుట్రలు చేసేటువంటి లేకపోతే వాళ్ళు ఇంకేదో చేస్తారనేటువంటి స్థాయిలో లేదు ఇప్పుడు సమాజం. అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు యువతల పక్షం కూడా చాలా యాక్టివ్ అయింది. కాబట్టి నువ్వు ఎక్కడ ఏదన్నా అడ్డుకున్నావు అనుకో, రేపు నీ 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 ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం చేస్తారు ఈ ప్రజలు. సో కాబట్టి ఎవరిని ఎవరు అడ్డుకోరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, సామాజిక న్యాయం అని చెప్పి తీసుకుంటే, లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఎవరైతే ఎంతున్నారో వాళ్ళకంతా వాటా అనేటువంటి ఓ మాట ఏదైతే చెప్తా ఉన్నారో, సో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నట్టుగా మాకు రాహుల్ గాంధీ గారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి బీసీల వైపు మంచి నిర్ణయమే తీసుకోవచ్చు. అంటే ఎంతో కష్టపడి గెలిచిన తీన్మార్ మల్లన్నని మంత్రిగా చూడొచ్చా ఈ ప్రభుత్వంలో? అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది నాకు తెలియదు, కానీ ఏదో ఒకటైతే ఇస్తారేమో అని అనిపిస్తుంది. సో ఇస్తే మాత్రం ఆ మంత్రి పదవికి న్యాయం చేస్తూ, ఆ పదవికి న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏది గొప్పతనాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడం, అటువంటి కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసేటువంటి 100% వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్కదానికైనా ఏ అవకాశం ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే బీసీ వాదం మిమ్మల్ని గెలిపించిందనడం ఎలాంటి సందేహం లేదు. తీన్మార్ మల్లన్న రూపంలో నల్లగొండ రెడ్లకు కానీ మిగతా తెలంగాణ రెడ్లకు కానీ కొంత చెక్ పడే అవకాశం ఉందా? అంటే నేను ఎవరికో చెక్ పెట్టడానికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్కులు పెట్టడానికి లేకపోతే చెస్ గేమ్ ఆడడానికి రాలేదు. నేను ఈ ప్రజలకు, మెజారిటీ ప్రజలకు మంచి ఎట్లా చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి వ్యక్తిని. నల్గొండ రెడ్లో ఇంకో రెడ్లో నాకు శత్రువులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా నిమ్న వర్గాల వాళ్ళే, వాళ్ళు కూడా బహుజన సిద్ధాంతం ప్రకారం బహుజనులే వాళ్ళు కూడా. కాకపోతే కొత్త రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి వర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ సీట్లు పొందగలిగింది. కాబట్టి వాళ్ళలో ఎవరినో శత్రువులుగా చూసి ఇప్పుడు మా టీంలో పనిచేసేటువంటి చాలామంది రెడ్లు ఉన్నారు మా దాన, చాలామంది విలమలు ఉన్నారు మా దాన పనిచేసే వాళ్ళు. అంటే ఒక కాజ్ కోసం వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకు కాస్ట్ అవసరం ఉండదు. సో కాబట్టి నాకు ఎక్కడ శత్రువులు లేరు, నన్ను శత్రువుగా వాళ్ళు భావిస్తారని నేను కూడా అనుకోవట్లేదు. అంటే మీకు ఎంపీ టికెట్ ఇస్తే ఇంకా ఈజీగా గెలిచేవాళ్ళు కదా? అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నాడో నాకు తెలియదు. నేను ఎంపీ టికెట్ అడిగిన మాట వాస్తవం. ఆయన మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దామనుకుంటున్నా అనేటువంటి మాట ఆయన వెలిబుచ్చినాడు అక్కడక్కడ, మరి ఇయ్యలేదు. సో ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇక వేరే అభ్యర్థిని పెట్టలేము అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినట్టుంది. కానీ అంతే, ఎంపీ టికెట్ అయితే నేను ఆశించిన మాట వాస్తవం. అదే ఎంపీ టికెట్ వస్తుందనేది చాలా ప్రచారం జరిగింది. అలాగే మీకు భయపడే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది అనుకోవచ్చా? అంటే నాకు భయపడ్డాను కాదు, నేను చెప్తున్నాను కదా, నేను వాస్తవానికి ఇండిపెండెంట్గా అయితే మంచి మెజార్టీతో గెలిచేవాడిని. మొన్న ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చాలా మంచి మెజార్టీతో గెలిచేవాడిని. ఆ విషయం పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. సో ఏదేమైనప్పటికీ కూడా భయపడైతే కాదు. సో అధిష్టానం నేను పడ్డటువంటి కష్టం ఈ దానికి ఎమ్మెల్సీకి తీన్మార్ మల్లన్న సూటబుల్ అని భావించను కాబట్టి వాళ్ళు ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో యోధులు ఇంకా కూడా ఉన్నారు కదా. ఏ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించకంటే ముందే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిండు ఈ మాట,
మళ్ళీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం నువ్వు రెడీగా నువ్వు ప్రిపేర్ చేసుకో వ్యవహారం అంతా అని చెప్పి ఆయన నాకు ముందే చెప్పడం జరిగింది. అది భయపడి ఎట్లా ఇచ్చినట్టయితుంది అట్లా. అంటే ప్రశ్నించే గొంతు మరి రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించనుందా? అంటే రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తుందని ప్రశ్నించాలి? తప్పు చేస్తేనే. అరే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం కదా, ఎవరినైనా అడుగుతాం కదా. అంటే ఇకపైన ప్రశ్నించే గొంతు అంటేనే తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే మనం పోతున్నటువంటి వే ఏదైతే ఉందో అది ప్రజలకు తను ప్రశ్నించగలుగుతాడు, తను అడగగలుగుతాడు అనేటువంటి ఆలోచనలో ప్రశ్నించే గొంతుగా నన్ను నిలబెట్టినారు. అది ప్రశ్న రూపంలో ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సలహా రూపంలో ఉండొచ్చు, మరో రూపంలో ఉండొచ్చు, కానీ అడగడం మాత్రం పక్కా. ఓకే. అలాగే పార్టీ అంటే మీరు ఇప్పుడే చెప్పారు ఇండిపెండెంట్గా అయితే నేను ఇంకా మంచి మెజారిటీతో గెలిచేవాడిని. అంటే ఈ పద్ధతిలో పార్టీ మిమ్మల్ని వాడుకుందా, మీరు పార్టీని వాడుకున్నారా? లేదు లేదు, అట్లనేం లేదు. నేను వాస్తవానికి మేము ఒక 2 సర్వేలు చేసినాం. అంటే ఇండిపెండెంట్గా చేస్తే ఎట్లుంటుంది అనేటువంటి ఒక సర్వే, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, దానికి దీనికి చాలా 15% డిఫరెన్స్ కనిపించింది మాకు సర్వేలో. సరే ఏదేమైనప్పటికీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల మనం ప్రభుత్వ పరంగా కొంత ఎక్కువ పనులు చేయొచ్చు ప్రజలకు అనేటువంటిది. తద్వారా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారు, అక్కడ ఇన్స్పైర్ అయినాం. నేను కులగణన చేస్తా అనేటువంటి మాట చెప్పిండు ఆయన. కులాన్ని గణిస్తా, నేను ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి ఆ మాటలు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వాగ్దానాలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ, వీళ్ళందరి మాటలు ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, అంతే తప్ప కానీ ఇక్కడ నేను వేరే ఉద్దేశంతో. కులగణన కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు, ఎలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? కులగణన మీద రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్గా చెప్పింది, కులగణన చేయబోతా ఉన్నాం, దాని విధి విధానాలు ఇలా ఉండబోతున్నాయి అనేటువంటిది త్వరలో ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కులగణన 100% ఈ ఏడాదిలో పూర్తవుతుందని నేను అనుకుంటాను. అంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఇది పూర్తి చేస్తారా లేదా, మరి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఎన్నికలైన తర్వాత చేస్తే లాభం లేదు కదా, లాభం లేదు. కాకపోతే కులగణన చేయకపోతే మాత్రం కొంత ప్రజల నుంచి, ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే కులగణన అనేది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి మాట, అది ఎవరో అలాటప్ప వ్యక్తి చెప్పింది కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి అది 100% గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చి చూపిస్తాడు. ఆ కులగణన అనేది జస్ట్ 1 డే వర్క్, అదే అంటే 1 డే వర్క్, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తలేరు. ఈవెన్ రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బహిరంగ ప్రకటించినప్పటికీ దానిపైన చిత్తశుద్ధి లేదనేది, దాని సమయం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోతారు. దాని సమయం ఇప్పుడు తక్షణ అవసరాలు ఏమున్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ ఎప్పుడైనా. సో కాబట్టి కులగణన విషయంలో కూడా కులగణన చేసే కాడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతాం, తప్పకుండా కులగణన చేస్తుంది. అలాగే మల్లన్న మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఒకప్పుడు అరెస్టు చేయడానికి మీ ఆఫీస్ ముందు పోలీసులు లైన్లు కట్టేది, చాలా మంది పోలీసులు ఉండేది. కానీ నేను వచ్చి చూడగానే పోలీసులు బొకేలతోని, ప్లాంట్లతోని, బహుమతులతోని ఒక దగ్గర ఒక 10 మంది పోలీసులు వెయిట్ చేస్తున్నారు మీకోసం. నిజంగా కూడా అప్పుడు అనిపించింది అసలు ఎంత మార్పు, ఎంతలోనే ఒక పవర్ ఏంది అనేది. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్తోనే చెప్పలే. రాజకీయ అధికారం అనేది అత్యున్నతమైన పవర్. దానికి రాజకీయం అనేటువంటి అధికారం అనేటువంటి ఖడ్గాము చాలా పదునైంది, దానికి అందరు గులాం చేయాల్సిందే. కాబట్టి పొలిటికల్ పవర్ అనేది నిన్ను పోలీసులను వరుసలో నిలబెడుతుంది, సెల్యూట్ కొట్టిస్తుంది, అన్నీ చేస్తుంది. సో పొలిటికల్ పవర్ చుట్టే ఈ వ్యవస్థలన్నీ ఉంటాయి. అందుకోసమే మీరు ఈ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ అందుకోసం చట్టసభలోకి అడుగు పెట్టారనుకుంటున్నాను. నేనేదో పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవాలనో, లేకపోతే సిబ్బందిని వేసుకొని తిరగాలనో, లేకపోతే అధికారులను కూర్చోబెట్టుకుని ఎడాపెడా అది నా ఇంటెన్షన్ కానే కాదు. అది అసలు నేను అనుకున్నటువంటి వ్యవహారాలు వేరు, ఈ వ్యవహారాలు వేరు. కాబట్టి
ఇవి సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ. ఒకరు గెలిచిన తర్వాత సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు గవే తప్ప కానీ కలుస్తారు, బొకేలు ఇస్తారు. సో గతంలో ఇక మేము ఏం చేయలేకపోయినాం సార్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను కూడా చూసుకొని నవ్వుకొని మనసులో సపడే కూకుంటా. సరే ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆ రోజు చూసినటువంటి వాతావరణం అంతకుముందు ఉన్నటువంటి వాతావరణం క్వైట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా టెన్షన్. ఇప్పుడు మేమే లైవ్ లో చూసినప్పుడు టెన్షన్ వాతావరణం, అరెస్ట్ చేస్తుడు, లోపల పోయిండు, వాడన్నాడు, ఇది అన్నాడు, ఇది అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అంత టెన్షన్ వాతావరణం ఉండే. మొన్న వచ్చినప్పుడు అయితే అసలుకి ఈ వాతావరణం ఇది చూసిన నేను స్వయంగా చూసే వరకు అరే ఎంతలోనే ఎంత మార్పు ఇదంతా అనేది అంది. అలాగే అంటే ఈ పబ్లిక్ లో ఉన్న ఆరోపణలు కానీ ఇదంతా అంటే మీ వద్ద 100 కోట్లు ఉన్నాయనేది ఆరోపణలు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలరు? కొద్దిగా అది విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు నేను చెప్పినట్టు కొద్దిసేపు అనుకోని రాదు ఏమో అట్లనన్నా సంతృప్తి పడదాం అనేటువంటి అవకాశం కూడా లేదు వాస్తవానికి కూడా. ఇక్కడ తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన, ఎన్నో సవాలు విసిరినా, ఎంతో చేసినా ఎవరు ముందుకు రాలే. సరే అయినప్పటికీ కూడా సహజంగా ఇవి ఎందుకు పుడతా ఉంటాయి ఇట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. దీని మీద ఎందుకు చర్చ జరగదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇతర చాలా మంది దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీద ఎందుకు చర్చ జరగదు? సంపాదిస్తే వాళ్ళు సంపాదించుకోవాలి కానీ మీరెవర్రా సంపాదిస్తాను కన్నట్ట. అంతే కదా. అంటే విషయం ఏం చెప్తా ఉందంటే, నిమ్న వర్గాల బిడ్డలు ఏమన్నా రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు అడ్డుకోవాలంటే వాడేటువంటి అస్త్రాలు ఇవన్నీ, అంతే తప్ప కానీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. వాస్తవానికి 100 కోట్లు 1000 కోట్లు ఉంటే ఎప్పుడో ఖతం చేద్ది రాజకీయాల్ని. అలాగే మొన్న మీ ఆస్తులను కానీ సర్కార్కు రాసిస్తా అని చెప్పారు, అది ఎంతవరకు వచ్చింది ఏంది దాన్ని? ఎస్ ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. అది ఏ ఫార్మాట్లో ఇవ్వాలి ఏం కథ అనేది ప్రభుత్వం నుంచి రిప్లై రాగానే ఖచ్చితంగా అది చేయడానికి సిద్ధంగా. అలాగే జర్నలిస్టులు చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు మీరు చట్టసభల్లోకి అడుగు పెట్టగానే. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేవు. మా కోసం జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పోరాడతాడు. ఎందుకంటే తనకు జర్నలిస్టుల సమస్యలన్నీ తెలుసు, ప్రజల తరపునే ఇంత పోరాడేటోడు. సో మన జర్నలిస్టుల తరపున పోరాడతాడు అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఎలా అడగబోతున్నారు? V5 స్టూడియోలో ఉన్నా కదా, మీరే ఆ క్వశ్చన్ రాసియండి, ఆ క్వశ్చన్ నేను మండలిలో ప్రవేశపెడతా. ఏం క్వశ్చన్ మీరు అడగాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని? అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు రావడం లేదు, ఓన్లీ అర్హులైన తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు, ఇదే కదా? అవును. అలాగే ఎమ్మెల్యేకి అనుకూలమైన వాళ్లకు, పార్టీకి అనుకూలమైన వాళ్ళకు మాత్రమే గతంలో మొన్న జరిగిన వారికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. వారికి అనుకూలంగా లేకపోతే ఇళ్ల స్థలాలు రాలేదు. ఇది జరిగిన తీరు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పైన నేను మండలిలో ప్రశ్న అడుగుతాను, మీరు ఆ రోజు లైవ్ పెట్టి చూసుకోండి. థ్యాంక్ యూ మల్లన్న. అలాగే గతంలో మీరు స్టూడెంట్స్ విద్యార్థుల కోసం బుక్స్, నోట్బుక్స్ పంచారు, కానీ అంటే మీ ఫోటో ఉందని మళ్ళీ రిటర్న్ తెప్పించారు. అయితే ఇప్పుడు కొన్ని వ్యవస్థలు, విద్యా సంస్థలు, వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఫోటోలు, బిల్డింగ్స్ ఇవంతా వేసి పంచుతా ఉన్నారు. అంటే దీనిపైన ఎలాంటి ఒకటి నేను పంచిన బుక్స్ కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకి ఇచ్చిన నేను బుక్స్. అవును. దాని మీద ఎందుకు ఫోటో సర్కార్ బల్లో ఎందుకు ఫోటో వేసినానంటే, నేను చేయబోతుంటుంది ఆ బుక్ వెనకాల ఒక మేనిఫెస్టో ఉంటుంది. రైట్ టు రీకాల్ అంటే ఏంటనే చిన్నపిల్లలకు అప్పటి నుంచి అలవాటు కావాలనే ఉద్దేశంతో ఓ రకంగా వాళ్ళు రాసుకోవడానికి నోట్స్, దాని వెనకాల ఉండేటువంటి మ్యాటర్ కూడా ఎన్నడో నాడ పిల్లలు చదువుతారు కదా అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ పెట్టడం జరిగింది. సో వాటిని అడ్డుకోవడానికి రకరకాల శక్తులు మళ్ళా, అంటే నేను పంచేది ఫ్రీగా పిల్లలకు నేను ఇస్తూ ఉంటే, పంచుతూ ఉంటే దాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ఎవరు ఇవ్వడానికి? నువ్వు ఎవడొద్దంటుడు, నేను ఒక ఆలోచనతో ఇస్తా ఉన్నా. దాని మీద తీన్మార్ మల్లన్నకే మన ఓటు ఏమన్నా రాసినా? నేను
పిల్లలారా మనకు ఓటు హక్కు ఈ ద్వారా వచ్చింది, ఆ ఓటును ఇట్లా చేస్తా ఉన్నాం, వేసినటువంటి ఓటును రీకాల్ చేయడం అనేటువంటిది వాళ్ళకు ఓటు సిస్టమ్ నేర్పిస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసారు. సరే దాని మాట అటు పెడితే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఫోటోలు వాళ్ళ కథ ముద్రించి పిల్లల మీద ఇచ్చి పైసలు వసూలు చేస్తా ఉన్నారు కదా. అదే కదా నేను ఫ్రీగా ఇస్తున్నా కదా, ఫ్రీగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇస్తా ఉన్నా నేను. సో కాబట్టి వాళ్ళది వ్యాపారాలు, మాది సేవా దృక్పథం. అలాగే జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలే కాకుండా అంటే మీరు జర్నలిజం వృత్తిలో ఉన్నారు, నానా కష్టాలు ఇవన్నీ కూడా అనుభవించారు. అంటే ఎలాంటి సమస్యలు ఇంకా అసెంబ్లీలో మీరు లేవలెత్తనున్నారు? అంటే నా ముందున్నటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, వీళ్ళందరికీ, పోలీసులకు, అడ్వకేట్లకు రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీల అమలు కోసం ఆ వేదికను వాడుకోబోతా ఉన్నాం తప్పకుండా. ఏది మన మండలిలో రేపు జరిగేటువంటి మండలిలో ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలపైన ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ వాటిని అమలు చేయించడం కోసం నా వంతుగా ప్రశ్నలు ఉంటాయి, నా వంతుగా పనులు ఉంటాయి. అలాగే విద్య వైద్యం కోసం ఇంతకుముందు మనం మాట్లాడిన డిస్కషన్లో వచ్చింది. విద్యా వైద్యం కోసం మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే చాలా పోరాటం చేశారు మీ క్యూ న్యూస్ తరపున. ఇప్పుడు ఏ విధమైన దాని రూపురేఖలు ఎట్లా మార్చబోతున్నారు ఆ ఉద్యమాల్ని విద్యా వైద్యం పైన? ఈ రోజు నుంచి ప్రభుత్వ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి నేను పోను. నా ఇంటెన్షన్ అందుకు క్లియర్ అయి ఉంటుంది. రెండోది 100% ఈ రోజు నుంచి నేను తీసుకున్నటువంటి నిర్ణయం చెప్తా ఉన్నా, ప్రభుత్వం హాస్పిటల్లో ఓపెనింగ్ వచ్చినా కష్టం వచ్చినా నేను పోతా, ఖచ్చితంగా మాట్లాడతా. ప్రైవేట్ శక్తులను, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించడానికి నేను పనిచేయను. పేదవాళ్ళకి 100% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీతో కూడింది అందించడం కోసం ప్రభుత్వం తరఫున నా వంతు ప్రయత్నం చేస్తాను. ఓకే. అలాగే విద్య కోసం, విద్య కోసం కూడా మంచి ప్రభుత్వ పాఠశాలల్ని మరింత బలోపేతం చేయడం కోసం నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నా ఎమ్మెల్సీ నిధిలోంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించిన. అంటే మ్యాక్సిమం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే నా ఫండ్స్ మ్యాక్సిమం ఖర్చు అవుతాయి. సో ఆ రెండింటి డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తాను. అంటే ఒక మోడల్ స్కూల్ని ఫస్ట్ తయారు చేసి మిగతా స్కూల్స్ అన్నిట్లో ఉండాలనేది ఆదర్శంగా చూపించాలనేది నాకు ఆలోచన. ఓకే. విద్యా వైద్యం పైన V5 న్యూస్ కూడా ఒక ఉద్యమమే, అంటే ఒక పోరాటం చేయబోతుంది. దానికి అంటే మీ సహాయము, మీ సపోర్ట్ కూడా 100% ఎలా ఉండబోతుంది? 100% మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రజలకి నిజంగా ఒక ఆయన కాయకష్టం చేసి నెల రోజుల పాటు ఒక 15,000 రూపాయలు సంపాదిస్తే అందులో పిల్లల ఫీజులు, వాళ్ళ ఆరోగ్యం కోసమే 10,000 ఖర్చు అవుతాయి. పిల్లల ఫీజులు, ఈ ఆరోగ్యం కోసం ఖర్చు. ఈ రెండింటిని ప్రభుత్వం క్వాలిటీగా ఇస్తే ఆ 10,000 మిగులుతాయి కదా. అప్పుడు నీ పెన్షన్ కోసం, నువ్వు వేసేటువంటి బిచ్చం కోసం ప్రజలు ఎదురు చూడరు. కాబట్టి ఈ రెండింటిని సెట్ చేయాలి. ఈ రెండింటిని సెట్ చేసే కార్యక్రమంలో V5 న్యూస్ మేము ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. 100% మీరు ప్రభుత్వ హెల్త్ అండ్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టండి. మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ మల్లన్న. ఎందుకనంటే మీ స్పిరిట్తోనే, మీరు గతంలో చేసిన దానితోనే మేము కూడా V5 న్యూస్ కూడా ఈ విద్యా వ్యవస్థ మీద, ప్రభుత్వ వైద్యం మీద కూడా పోరాడాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మళ్ళా జన్మ లేదు, ఏమన్నా చేస్తే ఈ జన్మలనే చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్. అందుకోసమే ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత మార్పులు అయితే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఆ పని చేస్తాం. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు విపరీతమైన దోపిడీ అనేది అడ్డుకట్టలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం వాళ్ళ దోపిడీని ఇంకా కొనసాగిస్తుంది, పెంచుతుంది. అంటే ప్రజల్లో కూడా కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు, నాయకుడి ఇంటికి వచ్చినప్పుడు నా పిల్లగాని కోసం స్కూల్ ఎడగట్టినావు అని అడగాల్సిందే. నా బిడ్డకు జ్వరం వస్తే ఏడుంది నా దవాఖానని అడగాలి. 500 రూపాయలు ఎక్కడ, క్వార్టర్స్ ఎక్కడిస్తారు సార్ పైసలు? అవి కాకుండా ఇవి అడిగితే అప్పుడు మార్పు వస్తుంది. ప్రజల్లో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అడిగి మరీ తీసుకుంటారు కదా, అడిగి మరీ తీసుకుంటారు. రోడ్ ఎక్కి మాకు ఇంకా పైసలు పంచలేదని రోడ్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. చాలా ప్లేస్లో జరుగుతూ ఉంది. అంటే ఆ వ్యవస్థ పోయి
నువ్వు ఇంటికి వచ్చిన నాయకుని గల్లా బట్టి అడగాలి కదా, ఏది బడి ఎడగట్టిన చూపిద్దుపా అని అడగాలి కదా, హాస్పిటల్ ఎడగట్టిన మా పిల్లల కోసం అని అడగాలి కదా. ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, మార్నింగ్ ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు, నైటే వచ్చి పడుకుంటారు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఓటు వేసినాడు అడగవా, వీడికి తీసుకొని వచ్చినావు కదా, ఇంత ప్రయాస కోర్చి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని బస్కిరాలు పెట్టుకుని దూరం వచ్చినావు కదా, 500 రూపాయలు ఇస్తానికి ఓటమ్మని వచ్చినావు, నీ ఆయాలు అడిగితే అయిపోవు కదా ఇది అని చెప్పి నేను చెప్తా ఉంటా వాళ్ళకి. మన దాకా వస్తుందా అని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి దాని మీద. అలాగే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత శనార్థి తెలంగాణ కానీ క్యూన్యూస్ కానీ అంటే దానిలో ఏ విధమైన పరివర్తన మార్పు చెందబోతుంది అనేది అందరికీ ఇంట్రెస్ట్గా ఉంది. అంటే దీన్ని ఇంకేదైనా పెద్ద వ్యవస్థలాగా మారబోతున్నారా, దాన్ని మార్పు ఏ విధంగా ఉండబోతుంది, సర్వీసులు ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా పెద్ద వ్యవస్థగా మారుస్తాం దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం, ఖచ్చితంగా విస్తృతంగా మరింత ప్రజల్లోకి చొచ్చుకుపోయేలాగా చేస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటాం. ఎందుకంటే ఎమ్మెల్సీ అయింది కదా, పూర్తి వైపున రాజకీయాల వైపు వెళ్తాడా ఏంటి అనేది ఒక చర్చ మొదలైంది. చూస్తాం, నేను డైలీ మార్నింగ్ న్యూస్ చదువుతా ఉన్నా, వస్తున్నారు, కలుస్తా ఉన్నా, ప్రజల్ని చేస్తా ఉన్నా, అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నా కదా. అది క్యూ న్యూస్లోనే ఇప్పుడు నేను క్యూ న్యూస్లో ఉండడం అనేది నాకు ఇంపార్టెంట్ మార్నింగ్ టైంలో, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ప్రజల్ని కలుసుకోగలుగుతా కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద. ఓకే, అలాగే 7200 గురించి దాని గురించి అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము వాడినటువంటి ఒక అస్త్రం అది. అయితే దాన్ని ఆ రోజుల్లో అంటే కేసీఆర్ని గద్దె దించడానికి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఆ అంశం ద్వారా వాళ్ళని అంశం చుట్టూ తిప్పి దాన్ని క్లోజ్ చేసినాం అంతే. సో ఇప్పుడు 7200 అదేం ఇప్పుడు దాని లక్ష్యం నెరవేరింది కనుక దాంట్లో భాగంగా అది కేవలం కేసీఆర్ని గద్దె దించడానికి వారినటువంటి అంశం. రైట్. మా దీర్ఘకాలిక అంశాలు రైట్ టు రీకాల్, హెల్త్, ఎడ్యుకేషన్, సత్వర న్యాయం ఇవి ఉన్నాయి, అట్లే కొనసాగుతున్నాయి. అలాగే ఎమ్మెల్సీ అయ్యాక మీ ఎజెండాలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే గతంలో ఉన్న ఎజెండాకి ఇప్పటికి మార్పు ఏం లేదు. మాది సింగిల్ పాయింట్ ఎజెండా. మా ఎజెండా రైట్ టు రీకాల్, మా ఎజెండా క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్. కాబట్టి మా ఎజెండాలో ఆ రోజు ఏం చెప్పినామో అదే ఎజెండా మీద ఉన్నాం మేము, మాకు ఇంకా వేరే ఎజెండా లేవు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, దీంట్లో మీరు నిలదొక్కుంటారనే నమ్మకం ఉందా? మీకు కూడా తెలుసా, ఇప్పుడు దాంట్లో దిగినోనికి బాధ. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయ్యి దాదాపు ఇప్పుడు 1 నెల రోజుల దగ్గరకు వస్తా ఉంది, ఇప్పటివరకు గాంధీ భవన్కి పోలే నేను. అంటే నాకున్నటువంటి ఇప్పుడు పంచాయతీ గాంధీ భవన్లో గ్రూపులు కొట్లాటలు ఉండవచ్చు కాక కాంగ్రెస్ పార్టీలో, నేను ఏ గ్రూప్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ గ్రూప్లో పార్ట్ కాలేదు, ఏ గ్రూప్లో నేను భాగస్వామిని కాలేదు. ఇదో గ్రూప్ అంటే నాది ఒక గ్రూప్ అని అన్నాను, ఇదో గ్రూప్, ఏ దాంట్లో పాల్గొనని గ్రూప్ ఇది. అంటే ఆ కుమ్ములాటల్లో పాల్గొన్నటువంటి గ్రూప్. నేను అందరితో మంచిగా ఉంటా, అందరితో మాట్లాడుతూ ఉంటా, అందరితో సఖ్యతగా ఉంటా, కాబట్టి నాకేం అవసరం లేదు, అటువంటి నా దాకా రాలేదు. ఇంకా ఎమ్మెల్సీగా సంచలనాత్మకంగా గెలిచారు, అలాగే ఈ సమాజానికి అంటే మీరు ఇంకా ఎలాంటి సర్వీస్ చేయదలుచుకున్నారు? ఒకటి, మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మలోనే ఎక్కువ అవకాశాన్ని తీసుకొని ఎక్కువగా ప్రజలు మెచ్చుకునే విధంగా, మేము ఓటేసినటువంటి అభ్యర్థి సరైన అభ్యర్థే, అతన్ని గెలిపించడం వల్ల మా ప్రతినిధిగా కరెక్ట్గానే పనిచేసిండు అనేటువంటి మాట ప్రజల నుంచి రావాలి, ఆ విధంగా పనిచేయాలి. ఇవాళ తెలంగాణ ఇప్పుడు మార్నింగ్ నేను ఆఫీస్లో ఉంటే డిఎస్సి అభ్యర్థులు వచ్చారు నా దగ్గరికి, డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులు వచ్చి, నువ్వు మా ప్రతినిధిగా గెలిచావు, నువ్వు ఏంది, నీ సంగతి ఏంది అన్నాను. ఇంకా అనండి, ఇంకా నిలదీయండి, మీ ప్రతినిధినే నేను, మీరిచ్చిన అవకాశమే, ఏం చేయాలి, మీరు మా దానికి మద్దతు చేయాలి. మద్దతు తెలుపుతూ లేఖ రాసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించిన, ఇక నేను వీళ్ళ ప్రతినిధిని, వీళ్ళు పోస్ట్ పోన్ చేయమని అడుగుతా ఉన్నారు, మీరు అవకాశాన్ని పరిశీలించడం చెప్పి వాళ్ళ తరఫున లేఖ రాసి పంపించిన. అంటే ఇది పార్టీ పాలసీ, పార్టీ ఇవన్నీ కాదు, మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సిందే.
పార్టీ లైను పార్టీ ఇవన్నీ ఏముండే నా దగ్గర. నేను ప్రజలు ఏది కోరుకుంటే అదే చేయాలనుకుంటాను. ఓన్లీ తీన్మార్ మళ్ళీ లైన్ అంటారు. అంటే లైన్ అని అనను, కాకపోతే ఏంటంటే ప్రజలకు ఏది మంచో అది చేయాలి అంతే. అలాగే మీ వెనక బహుజనులు అనేది ఎక్కువగా ఉన్నారు. ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కూడా బహుజనవాదమే మీకు తోడ్పడింది. బహుజనవాదానికి స్టిల్ మీరు ఎట్లా కట్టుబడి ఉన్నారు? అంటే బహుజనవాదము అనుడు కంటే బహుజనవాదం అనేటువంటి దాన్ని చాలామంది చాలా రకాలుగా దాన్ని ఓ రకంగా ఏ రకంగా ఎందుకు పని రాకుండా తయారు చేసినటువంటి పరిస్థితిలో దానికి ఒక సరికొత్త రూపాన్ని మాత్రం ఇవ్వాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. ఆ రూపంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తయారవుతుందంటే 85% బడ్జెట్ వీలు కడుతుందే కదా, వీలు కడుతుంది కాబట్టి వాళ్ళకి 85% వాటా రావాలి బడ్జెట్లో. సో ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు ఈ ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, ఆ తర్వాత న్యాయపరంగా అన్ని రకాలుగా ఈక్వల్ షేర్ దొరకాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, నాది కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచన. కాబట్టి రాహుల్ గాంధీ గారే బహుజన సిద్ధాంతాన్ని ఇప్పుడు భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆ బాటలో మేము పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన తీరాన్ని చేరుస్తారని నమ్ముతా ఉన్నాం. అంటే మీకు కేంద్ర నాయకులతో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ అంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే. అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలను కొంతమంది నాయకులు ఇంట్రడ్యూస్ చేసిందే. మల్లన్న మమ్మల్ని ఇట్లా అంటాడు, మల్లన్న అట్లా. అసలు ఎవరి మల్లన్న అనేటువంటిది వాళ్ళలో ఉండేది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయినారు మల్లన్న అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోవాలని చేసినటువంటి ప్రయత్నాలే ఇవన్న విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పోయినా చాలా మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఓకే. అలాగే మీ గ్రామానికి జన్మనిచ్చిన గ్రామానికి అంటే అందరికీ ఇప్పుడు మీ నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన 34 నియోజకవర్గాల మీద మీకు అభిమానం ఉండవచ్చు, కానీ మీకు జన్మనిచ్చిన మీ సొంత గ్రామానికి ఏదైనా చేయదలుచుకున్నారా ప్రత్యేకంగా? అంటే జన్మనిచ్చిందని కాదు, మా ఊర్లో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. మా ఊర్లో సమస్యలను తీర్చడం కోసం నేను ఇప్పటికే అనేక సార్లు సమీక్ష నిర్వహించుకున్నా. ఆ దిశగా ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్గానైతే చేస్తా, ఎంతో కొంత ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా, అరే మన మల్లన్న ఎమ్మెల్సీ ఏదో కాబోతుంది. నా గ్రామంలో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన ఇట్లా అన్ని పార్టీలు పక్కకు పెట్టి ఈసారి మా బిడ్డకే ఓటు అని తీర్మానం చేసింది మా ఊరు. ఓకే, పార్టీలన్నీ పక్కకు పెట్టి తీర్మానం చేసింది. కాబట్టి అట్లా తీర్మానం చేసిండ్రంటే వాళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను గెలిపించాలి, నా గెలుపులో వారి పాత్ర ఉంది కాబట్టి చేయాలనేటువంటి సంకల్పం కూడా నాకుంది. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ అంటే మిమ్మల్ని ఓడగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఇంకోటి మీరే చెప్పారు, చాలా జరిగింది. అంటే ఎందుకంత శత్రుత్వం? వాళ్ళకొక్కటే మా ప్రభుత్వం కూరడానికి కారణం మల్లన్నే అనుకుంటాడు కేటీ రామారావు. మా ప్రభుత్వం పోవడానికి కారణం మల్లన్నే అని కేసీఆర్ అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కాములు కానీ, వాళ్ళు చేసిన అవినీతి కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చినా కాబట్టి ఇతని వల్లనే మేము ఓడిపోయినాం. కాబట్టి ఇతను రాజకీయంగా ఎదగకూడదు, ఇతను కూడా మేము దెబ్బకొట్టాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా అదే పద్ధతి కనిపిస్తున్నట్టుంది. అదే ఉంది ఇప్పటికి కూడా. వాళ్ళు ఇంకా ఈ షాక్ నుంచి కోలుకుంటలేరు. అసలు ఊడగొట్టాలని ప్రయత్నం చేసినాం కదా, ఎట్లా గెలిచిండు, ఎట్లా అయింది, ఇది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి దాంట్లో ఉన్నారు. నేను దాని మీద ఆలోచించడం కంటే మీరు ఎందుకు ఓడిపోయారు అనేది ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తూనే ఉన్నా. అంటే ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఖతం కావాలని, టీఆర్ఎస్ బ్రతకాలని కోరుకుంటున్నా. టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా ఉండాలని కోరుకుంటున్నా. బీజేపీ ఎదగొద్దనా? బీజేపీ ఎదగొద్దని చెప్తలేను. బీజేపీ ఎదగాలా వద్దా అనేటువంటిది బీఆర్ఎస్ చేతిలో ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంటే బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకో పార్టీ వస్తుంది ఆ ప్లేస్ లోకి. అంటే మీకు ఏ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు? మాకు ఇద్దరు శత్రువులే, సమాన శత్రువులు. మాకు వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, మేము వాళ్ళిద్దరిని ఒకే ఘటాన చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అంత అలాగే ఉన్నారా, లేకపోతే నీకు కొంత మిత్రులు ఏమైనా ఉన్నారా ఆ పార్టీ? నాకు ఆ రోజు నుంచి కూడా అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు. అటు బీఆర్ఎస్ లో కానీ, బీజేపీలో కానీ, ఇటు కాంగ్రెస్ లో కానీ, మిగతా చాలా అన్ని పార్టీలో నాకు మిత్రులు ఉన్నారు, అన్ని పార్టీలో శత్రువులు ఉన్నారు, అన్ని పార్టీలో
ఇది న్యూట్రల్గా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీలో ఉంటారు, సహజంగా ఉండదు. అలాగే ప్రజా సమస్యలపైన మీ పోరాటం ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది ఒకసారి చివరిసారిగా మన V5 ప్రేక్షకులు. నాకు నా జీవితమే ప్రజలు, నా జీవితమే పోరాటం, నా జీవితమే ప్రశ్న. కాబట్టి ఎక్కడ గతంలో కంటే ఎలాంటి తేడా లేకుండా మరింత ఉత్సాహంతో ముందుకు పోయి మ్యాక్సిమం ప్రజా సమస్యలు తీర్చడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాం. తీన్మార్ మల్లన్న భవిష్యత్తులో ప్రజలకు మరింత పోరాటం చేయాలని, ఇదే తీరులో ప్రశ్నించే గొంతుగానే ఉండాలనేది కూడా V5 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ, స్టూడియో విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.